అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలనో నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ ప్యాంట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనో నేర్చుకుందాం. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి. ముందుగా మన స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనము ఈ ప్యాంటు కోసము హిప్ బెల్ట్ కోసమని 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి క్లాత్. ఈ క్లాత్ని 1 by 1 అన్నిటినీ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, రైట్ సైడ్ లోపల రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా ఈ పీసెస్ని పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. సో ఈ టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా వస్తుందండి. ఇదే విధంగా మిగిలినటువంటి పీసెస్ని కూడా అన్నీ కలిపి జాయిన్ చేసుకోవాలి. మన దగ్గర క్లాత్ సఫిషియెంట్గా బాగా ఎక్కువ ఉంటే ఇలా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం రాదండి. డైరెక్ట్ ఒకే పీస్ కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎవరైతే బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళకు ఇలా కన్ఫ్యూజ్ ఏముండకుండా డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. మొత్తం 4 పీసులు జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అండి, ఇందాక మనం ప్యాంటు వీడియో ఒకసారి చూడండి. అక్కడ కట్ చేసినప్పుడు ఈ పైన హిప్ బెల్ట్కి నాడా వేసుకోవడానికి కూడా మనకి క్లాత్ తక్కువ వచ్చింది కదా. సో దానికోసం నేను ఇక్కడ ఒక 2 inches క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అండి, ఇందాక మనం ఆ పీసెస్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసామో ఫస్ట్ ఒక కుట్టు వేసి మళ్ళీ దానిపైన టాప్ స్టిచ్ వేసి జాయిన్ చేసుకోవాలి. వీడియో మీకు లెంతీ అనుకోకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలా చూడడం వల్ల మీకు చాలా నీట్గా అనేది అర్థమవుతుంది, ఈజీగా కూడా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం పైవైపును కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ క్లాత్కి అటువైపు ఇటువైపు అంటే ఈ ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో ఈ క్లాత్కు అటువైపు కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్కి 2 వైపులా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన మనము నాడా బెల్ట్ కోసమని క్లాత్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్కి ఫస్ట్ 1 fold చేసి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఒకేసారి డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్స్పర్ట్స్ అండి మేము బాగా స్టిచ్ చేసుకోగలము అనే నమ్మకం ఉంటే డైరెక్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకోండి. సో బిగినర్స్కి ఏమవుతుందంటే ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేశారనుకోండి మీకు ఈ క్లాత్ అనేది కొంచెం క్రాస్గా రావడము లేదా అటు ఇటుగా ఉండి అన్లెవెల్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ 1 fold చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మళ్ళీ సేమ్ చూస్తున్నారు కదా ఈ విధంగా సెకండ్ ఫోల్డ్ అనేది వేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇది మనము నాడా ఎక్కించుకోవడానికి పనికొస్తుంది. ఈ ప్యాంటు స్టిచ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. మనకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి కూడా 20-25 minutesలో మనము స్పీడ్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం పూర్తయిపోయింది. నెక్స్ట్ ఈ లెగ్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ లెగ్ పార్ట్స్ అనేది తీసుకుందాము. మనకి కింద లెగ్ పార్ట్స్ అనేవి లెఫ్ట్ రైట్ 2 pieces వస్తాయి కదా. సో ఫస్ట్ 1 piece తీసుకొని దాన్ని ఇలా బ్యాక్ సైడ్ అనమాట చేయాలి. అంటే రాంగ్ సైడ్ పైకి రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకి చివరి వైపు ఫోల్డింగ్ కోసం క్యాన్వాస్ తీసుకున్నానండి. ఇవి చుడీదార్ ప్యాంట్ల కోసమే ఇలాంటి రౌండ్ క్యాన్వాస్ అనేది మనకి బయట దొరుకుతుంది. సో ఈ క్యాన్వాస్ని మనకి ఎంత లెంత్ అవసరమో అంత తీసుకొని కట్ చేసుకోవాలండి. ఈ క్యాన్వాస్ని క్లాత్ చివరి వైపు ఈ విధంగా పెట్టేసి పైన చిన్న చిన్న ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలండి. లేదు అన్నా కూడా డైరెక్ట్ ఫస్ట్ ఐరన్ బాక్స్తోనైనా కూడా మనము ఐరన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. మనము కింది వైపున ఈ విధంగా క్యాన్వాస్ వేసుకోవడం వలన ప్యాంట్ అనేది మనకి లైఫ్ వస్తుందండి. నార్మల్గా ఎటువంటి క్యాన్వాస్ లేకుండా డైరెక్ట్గా క్లాత్ స్టిచ్ చేసుకున్నారనుకోండి మనం వాడే కొద్దీ ఏమవుతుందంటే కింది వైపు ఫోల్డింగ్ వచ్చేసి క్లాత్ త్వరగా పాడవుతుంది. లేదంటే కొంతమంది గమనించినామంటే ఈ ప్యాంట్లు వేసుకున్నప్పుడు పాదం కిందికి ప్యాంట్ వస్తూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు కూడా మనకి తొందరగా క్లాత్ అనేది కింద మెత్తబడిపోతుంది. సో ఈ విధంగా క్యాన్వాస్ వేసుకోవడం వల్ల చివరి వైపున స్టిఫ్గా ఉంటుంది క్లాత్.
తర్వాత ఈ క్యాన్వాస్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉంటుంది కదా మనకి జస్ట్ అటువైపు ఇటువైపు కుట్టు లేకుండా మధ్యలో మీకు ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా ఒక 3, 4 లేదా 5 కుట్లు వచ్చేలాగా ఒకదాని వెంట ఒకటి పక్కపక్కనే స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 5 కుట్ల వరకు ఈ మధ్యలో క్యాన్వాస్ మీద అనేది ఒకదాని పక్కనే ఒకటి వేసుకుంటూ వచ్చానండి. సో ఒక లెగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక లెగ్ పార్ట్ కూడా ఇదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మనము స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 లెగ్ పీసెస్ని కూడా మనము ఈ 2 లెగ్ పార్ట్స్ని జాయిన్ చేసుకోవాలండి. సో దీనికోసం ఏం చేస్తామంటే రైట్ సైడ్ అనేది ఫస్ట్ తీసుకుంటాం కదా ఒక పీసును, రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో పీసుని తీసుకున్నప్పుడు ఆ పీసుని రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా రెండు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఈ కిస్తా పార్ట్ అనేది మనము జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ లెగ్ పార్ట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా నిదానంగా జాయిన్ చేసుకోండి. లేకపోతే మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ క్యాన్వాస్ అనేది లోపలి భాగం పైకి పై భాగం లోపలికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. అలా లేకుండా మన రెండు పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఈ 2 లెగ్ పార్ట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నీట్గా జాయిన్ చేసుకోవాలి. సేమ్ తర్వాత కూడా అంతే అన్నమాట, టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అండి. నెక్స్ట్ ఈ 2 పార్ట్స్ జాయిన్ చేసుకున్నాం కదా, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ హిప్ పార్ట్కి ఈ లెగ్ పార్ట్ని ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేసుకుందామండి. ముందుగా హిప్ పార్ట్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలండి. దాని తర్వాత ఈ లెగ్ పార్ట్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ తీసుకొని ఈ విధంగా 2 సెంటరు సేమ్ ఒకే ప్లేస్లో వచ్చేలాగా అన్నమాట. కింది భాగము పై భాగము 2 కూడా ఈ సెంటర్ అనేది ఈక్వల్గా ఒకే ప్లేస్లో రావాలి. అలా పెట్టుకున్న తర్వాత అవి డిస్టర్బ్ కాకుండా ఇలా ఒక పిన్ అనేది గుచ్చుకోవాలి. లెగ్ పార్ట్ క్లాత్ మాత్రము రాంగ్ సైడ్ పైకి రైట్ సైడ్ లోపలికి వచ్చేటట్లు అబ్జర్వ్ చేసి పెట్టుకోండి నీట్గా. నెక్స్ట్ ఈ హిప్ పార్ట్ క్లాత్ కంటే ఈ లెగ్ పీస్ క్లాత్ ఎంత ఎక్కువ ఉందనేది ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే మనకి ఈ క్లాత్ను పట్టే ఎంత క్లాత్ ఉంటే అన్ని ఫ్రిల్స్ అనేది మనము నీట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కింది వైపు క్లాత్కి ఈ లెగ్ పీస్ క్లాత్ ఉంది కదా, ఆ రెండింటిని పెట్టుకొని మొదటి 3 ఫింగర్స్ మైన అనమాట ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోకూడదండి. మనము ఫస్ట్ కొంచెం ఒక 3 ఫింగర్స్ మైన లేదా 3 ఇంచెస్ మైన ప్లెయిన్గా స్టిచ్ చేసుకొనేసి ఆ తర్వాత నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మీ వైపు ఫ్రిల్స్ పెట్టుకోండి, మన వైపు రావాలన్నమాట ఫ్రిల్స్ అనేది. వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రిల్స్ అనేవి మన వైపు వచ్చేలాగా పెట్టుకునేసి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నాకు 3 ఫ్రిల్స్ వచ్చాయి. సో మీకు ఎక్కువ క్లాత్ ఉంటే ఇక్కడ నేను 3 పెట్టాను కదా, మీరు కూడా 3 ఫ్రిల్స్ పెట్టాలని ఏం లేదండి. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉండి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అంతగా మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి కింది వైపు ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రిల్స్ పెట్టుకోకూడదు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం సెంటర్లో పిన్ పెట్టాం కదండి, 2 పార్ట్స్ని కలిపి స్టిచ్ చేసి అంతవరకు అనమాట. ఆ పిన్ను వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా మీ వైపుకే పెట్టుకోవాలి అండి. ఈ మనం సెంటర్లో పిన్ను పెట్టాం కదా, అంతవరకు ఫ్రిల్స్ పెట్టద్దండి. ఆ పిన్ను దగ్గర ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా సేమ్ ఇటువైపు కూడా అంతే 1 ఇంచ్ గ్యాప్ అనేది వదులుకోవాలండి. స్టార్టింగ్లో కూడా ఒక 1 ఇంచు ఇటువైపు ప్లెయిన్గా కుట్టుకునేసి నెక్స్ట్ ఇక్కడ ఫ్రిల్స్ చూడండి, మనం అటువైపు ఫ్రిల్స్ మనవైపు పెట్టుకున్నాం కదా, సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిల్స్ ఆపోజిట్ అనమాట. అటువైపుకు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ అన్నీ ఒకే వేలో రాకూడదు. ఒక సైడ్ వచ్చేసి అటువైపు ఉంటే ఒక సైడ్ దానికి ఆపోజిట్ ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకొని ఈ వైపు ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయో కౌంట్ చేసుకొని ఇటువైపు కూడా సేమ్ అన్ని ఫ్రిల్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఫ్రిల్స్ అనేది మనకి అటువైపు ఇటువైపు కూడా ఈక్వల్గా అనేది వస్తే మాత్రము ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా ఎవరైనా చూసినా కూడా ఆ పర్ఫెక్ట్ స్టిచ్ అనే ఫీల్ వస్తుందన్నమాట.
ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ ఎడ్జ్ వస్తుంది కదా మనకి, ఆ ఎడ్జ్ వరకు కూడా ప్లెయిన్గా స్టిచ్ చేసుకునేసి స్టార్టింగ్లో మనకి ఎంత క్లాత్ మిగులుతుందా అనేది చూసుకొని అక్కడి నుంచి ఈ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా సేమ్ అటువైపే ఉండాలన్నమాట, మన వైపు ఉండకుండా అటువైపు ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరి వైపు కూడా సేమ్ అక్కడ 3 ఇంచెస్ గ్యాప్ వదిలేం కదా స్టార్టింగ్లో, ఇక్కడ కూడా అదే గ్యాప్ వచ్చేలాగా పెట్టుకొని ఫ్రిల్ స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకునేసి ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. చెప్పాను కదండి, టాప్ స్టిచ్ వేసుకోవడం వలన మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది మనకి ఫిట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంటుంది. సో హిప్ పార్ట్కి ఈ లెగ్ పీస్ అనేది ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ క్లాత్ ఫోల్డింగ్ అనమాట, ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకునేసి ఈ ఎడ్జెస్ ఇందాక మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదండి నాడ వెక్కించుకునే చోటు, అక్కడ జస్ట్ పైన ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి ఈ కిస్తా వరకు కూడా స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జాయిన్ చేసుకుంటున్నాం కదా, జాయిన్ చేసుకునేటప్పుడు ఈ 2 పీసెస్ కిస్తా చివరి వైపు వచ్చేసరికి మనకి అప్ అండ్ డౌన్స్ లేకుండా కూడా 2 ఒకే లెవెల్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఈ అప్ అండ్ డౌన్ వేసుకున్నప్పుడు ఒకవేళ వచ్చిందనుకోండి మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ కిస్తా ఫిట్టింగ్ అనేది సరిగా ఉండక ప్యాంట్ వేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు. ఇంతవరకు స్టిచ్ చేసుకున్నామంటే మన ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే అండి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫైనల్గా ఈ 2 పార్ట్స్ని కూడా మనం లెగ్ పార్ట్స్ విడివిడిగా అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. సో ఈ లెగ్ చివరి వైపు నుంచి కూడా మనకి ప్యాంట్ ఉంటే మీరు ప్యాంట్ ఆల్తీ తీసుకొని స్టిచ్ చేసుకోండి చివరి వైపు ఎంత అనేది, లేదంటే కామన్గా 6 ఇంచెస్ పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుంది. లేదు సన్నగా ఉన్నారనుకుంటే వాళ్ళకి జస్ట్ 5.5 అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ పై వైపు ఉంది కదా ఫస్ట్ లాక్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. అక్కడి నుంచి ఈ కింది వరకు స్ట్రైట్గా అనమాట రెండో లెగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ రెండో లెగ్ పార్ట్ చివరి వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ చివరి వైపు ఎక్కువ లూజు వద్దు అనుకున్న వాళ్ళైతే 1.5 ఇంచెస్ పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మనకి అక్కడ జస్ట్ 1 ఇంచ్ అనేది చివరి వైపు క్లాత్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పుతో ఈ స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ కూడా జాయిన్ చేసేటప్పుడు అండి ఈ సెంటర్కి వచ్చేసరికి ఈ కింది క్లాత్ పై క్లాత్ 2 కూడా ఈ సెంటర్ స్టిచ్ అనేది మనకి 2 సమానంగా రావాలండి. ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ వచ్చాయంటే మీకు ఫిట్టింగ్ అయితే అస్సలు రాదన్నమాట. సో జాయిన్ చేసుకునేటప్పుడు 2 సమానంగా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. బై మిస్టేక్ మనకి ఒక్కోసారి 2 సెంటర్కి వచ్చేసరికి ఈక్వల్గా రావనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకు పై క్లాత్ తక్కువ వచ్చిందా కింది క్లాత్ తక్కువ వచ్చిందా అనేది చూసుకునేసి ఏ క్లాత్ అయితే మనకి సెంటర్కి వచ్చేదానికి తక్కువ వస్తుందో ఆ క్లాత్ని కొంచెం క్రాస్గా పట్టి ఈ లాక్కుంటూ వచ్చేసి 2 సెంటర్కి తెచ్చుకొని స్టిచ్ చేసుకోవాలండి. చివరి వరకు అక్కడ మనం 6 తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే 6 ఇంచెస్ దగ్గర వరకు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ అండి నెక్స్ట్ డబల్ స్టిచ్ కూడా పక్కన లేకుండా మనకి ఫస్ట్ వేసుకున్న కుట్టు మీదనే వచ్చేలాగా కూడా చూసుకుంటూ జాగ్రత్తగా డబల్ స్టిచ్ వేసుకోండి. సో కంప్లీట్గా మనకి ఇక్కడ ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ కటింగ్లో చిన్న చిన్న బిట్లు కట్ చేసుకున్నాం కదండి, 1.5 ఇంచెస్ వెడల్పుతో ఉన్నటువంటి మిగిలిన క్లాత్లో పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ని 1 by 1 ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ పీసెస్ అన్నిటినీ కూడా 1 by 1 జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి సన్నగా ఒక రోప్ లాగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇదంతా ఎందుకు టైం వేస్ట్ స్టిచ్ చేసుకోవడం అనుకున్న వాళ్ళు మనకి బయట రెడీమేడ్ రోప్ అనేది దొరుకుతుంటాయండి, అవైనా వేసుకోవచ్చు లేదా ఎలాస్టిక్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సరిత మోడర్న్ ఛానల్. థ్యాంక్ యూ అండి.